రేపు జరిగే రైతు మహా ప్రదర్శన సభలను జయప్రదం చేయాలని అఖిలపక్ష సమావేశం విజ్ఞప్తి చేసింది. సోమవారం జంగారెడ్డిగూడెం ధర్మన స్మారక భవనంలో సిపిఐ మండల కార్యదర్శి జంపన్న రమణరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు ముప్పుడి శ్రీను, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు కెవి రమణ మాట్లాడుతూ వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని రేపు పొగాకు బోర్డు వద్ద బహిరంగ సభ జరుగుతుందని, ఈ బహిరంగ సభకు వైసీపీ నాయకులు జట్టి గురునాథరావు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కుంభంపాటి విజయరామరాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్ముల సురేష్, జిల్లా అధ్యక్షులు పొరల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కారం రాఘవ, సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నప్ప కృష్ణ చైతన్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు ఇంకా రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడతారని, సభకు ముందు ఉదయం 10 గంటలకు మార్కెట్ యార్డ్ నుండి రైతులు భారీ ర్యాలీలు నిర్వహిస్తామని అన్నారు. దీనికి రైతాంగం మొత్తం పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెట్ట ప్రాంతంలో ఉన్న పొగాకు రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీవ్ర నష్టపోయి వారు పండించిన పంటకి సరైన గిట్టుబాటు లేక ఈ ప్రాంతంలో ఉన్న పొగాకు రైతాంగం అందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పొగాకు రైతు సంఘాలు ఎవరైతే ఉన్నారో ఆ రైతు సంఘాల వారు, అలాగే వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీల ఆధ్వర్యంలో సంయుక్తంగా రేపు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో పొగాకు రైతుల నిరసన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన సభ మెట్ట ప్రాంతంలో ఉన్న పొగాకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర ఇవ్వాలని, గతంలో కూడా రైతాంగాన్ని ఇలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడు అనేక సందర్భాల్లో మేమందరూ కూడా ఉద్యమాలు చేశాం. గతంలో 290 ఉన్న ధర 496 వరకు వెళ్ళింది. కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న టొబాకో బోర్డు యాజమాన్యం కానీ వీళ్ళెవరూ కూడా గతంలోనే 496 పలికిన ధర ఈనాడు 265 లేదా 170 రూపాయలు పలకడం ఎంతవరకు సమంజసం? ఈ విషయం మీద ఇక్కడున్న బోర్డు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ రైతుల మీద కనీస అవగాహన లేనట్లుగా, రైతు సమస్యల మీద పట్టినట్లుగా వ్యవహరించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న పొగాకు రైతాంగం అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున జంగారెడ్డిగూడెం పట్టణం మార్కెట్ యార్డ్ కాడ నుంచి మేమందరం కూడా ప్రదర్శనగా టొబాకో బోర్డు వరకు వెళ్తాం. అక్కడ టొబాకో బోర్డు వద్ద రైతు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ సభకి ఈ ప్రాంతంలో రైతాంగం, అలాగే ఇప్పుడు చెప్పిన ఈ 3 పార్టీలు కూడా అక్కడ మేమందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. మరి ముఖ్యంగా రైతు సమస్యల మీద మా ఉద్యమాన్ని ప్రజల వద్దకి, అలాగే ప్రభుత్వం వద్ద కూడా మేము తీసుకెళ్లాలని ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఇది పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమం చేయటం, దీనికి ఈ ప్రాంతంలో ఉన్న పొగాకు రైతులందరూ కూడా మద్దతు తెలియజేయటం, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, జయప్రదం చేయాలని మా ఉమ్మడి పార్టీ వామపక్షాల తరఫున, రైతు సంఘాల తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.